అసలు శివరాత్రి ఎంత పవర్ఫుల్ డేయో మీకు తెలుసా? చెప్తాను, ఈ వీడియో ఫుల్గా చూడండి. ఒక ఊరిలో గుణనిధి అనే ఒక అబ్బాయి ఉండేవాడు. గుణనిధికి చాలా చెడు అలవాట్లు ఉండేవి. తన చెడు అలవాట్లు గమనించిన తండ్రి ఇంట్లో నుంచి పంపించేస్తాడు. 2 రోజుల నుంచి తిండి లేక ఆకలితో ఉన్న గుణనిధి ఒక చెట్టు కింద కూర్చుంటాడు. ఒక శివాలయంలో శివుడికి ప్రసాదం పెట్టడం చూస్తాడు. ప్రసాదాన్ని దొంగలించి తిందామని అనుకుంటాడు. అప్పుడు గుణనిధికి ఒక దీపం తగిలి కొండెక్కిపోతుంది. ఇప్పుడు గుణనిధి తన వస్త్రం చిన్నది చింపి దీపం కింద వెలిగిస్తాడు. అక్కడ ప్రసాదాన్ని దొంగతనం చేయడానికి వచ్చిన గుణనిధిని చూసి అందరూ కొడతారు. అక్కడే గుణనిధి చనిపోతాడు. తన పాపాల వల్ల యమలోకానికి తీసుకువెళ్ళడానికి యమదూతలు వస్తే 2 రోజులు ఉపవాసం ఉండి దీపం పెట్టినందుకు గుణనిధిని శివుడు కాపాడి మదనుడు అనే రాజు కింద జన్మించేలా చేస్తాడు. మదనుడు శివుడిని ప్రార్థించడంతో శివుడు ప్రత్యక్షమై కుబేరా అని పేరు పెడతాడు. సిరి సంపద మొత్తం కుబేరుడికిస్తాడు. సో తెలియకో శివరాత్రి రోజు ఒక దీపం పెట్టడంతో గుణనిధి కుబేరుడి కింద పుడతాడు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి శివరాత్రి ఎంత పవర్ఫుల్లో అని. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.